లౌకికవాదం అనేది ఒక మందు లాంటిది. అది ఎంత మోతాదులో ఉంటే అంత మంచిది. ఇక దాని మోతాదు కంటే మించిపోయిందనుకో, ఇక అందరూ లౌకికవాదులనే వాళ్ళందరూ మానసిక రోగులు తయారవుతారు. అందుకే మితిమీరిన లౌకికవాదంతో ప్రమాదం ఉంది, కానీ లాభం అయితే ఇప్పుడు లేదు. ఈ మితిమీరిన లౌకికవాదులంతా వాళ్ళ నాయకులు కావచ్చు, లేకపోతే పార్టీలు కావచ్చు. ఇక ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అయితే మానసిక రోగులుగా తయారవుతున్నారు. ఇక మానసిక రోగులుగా అయిన తర్వాత వాళ్ళు ఏ దేవుని తిడుతున్నారు, లేకపోతే ఏ మతాన్ని ద్వేషిస్తున్నారు, ఏ మతాన్ని తిడుతున్నారు అనేది వాళ్ళకే అర్థమవుతలేదు. అందుకే ఈ మితిమీరిన లౌకికవాదంతో ఆ పార్టీలు నాశనం అవుతున్నాయి, ఆ నాయకులు కూడా నాశనం అయిపోతున్నారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతున్నది. దానికి ఉదాహరణ ఏంటంటే తమిళనాడు స్టాలిన్, అటుపోతే బెంగాల్ దీది ఉంది కదా మమతా బెనర్జీ, ఆ దీది కూడా పోయినట్టే. దానికన్నా ముందు కేజ్రీవాల్ పోయిండు, ములాయం సింగ్ యాదవ్ పోయిండు. ఇక అందరూ ఒకరి తర్వాత ఒకరు అందరు పోతున్నారు. దానికి కారణం ఏంటంటే మితిమీరినటువంటి లౌకికవాదమే. అయితే ఈ లౌకికవాదం ఉండాలి, ఆ లౌకికవాదం కూడా ఈ దేశ ప్రజల కోసం ఉండాలి. కానీ దేశంలో చొరబాటుదారుల కోసం, లేకపోతే ఈ దేశంలో ఉన్నట్టు ఉగ్రవాదుల కోసం, అలాంటి వాళ్ళ కోసం ఈ మితిమీరిన లౌకికవాదం చేస్తే మాత్రం ఆ పార్టీలు పోతాయి, ఆ నాయకులు కూడా పోతారు. అందుకే మితిమీరిన లౌకికవాదం లేకుండా నాయకులు, రాజకీయ పార్టీలు జాగ్రత్త పడితే మంచిది.